సో అంటే ఎక్కడనో నేను తప్పు చేసిన అనేది ఏదన్నా ఫీలింగ్ ఉందా? తప్పు చేసిన అంటే అన్న నాకు తెలియకుండా నేను తప్పు చేయొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చెయ్యట్లేదని నేను ఒకటి అనుకుంటా. అహా! ఇప్పుడు కాదమ్మా. అంటే ఫస్ట్ ఏదైనా ఫస్ట్ తప్పు చేసినా అనేది కొంచెం ఫీలింగ్ ఉందా నీ మనసులో ఇప్పటికైనా గాని? అంటే అప్పుడు అరే! ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందనేది ఏదన్నా ఉందా అని? లేదన్నా. లేదు. ఏదంటే ఎందుకు లేదంటే ఇప్పుడు ఏదన్నా నెగెటివ్ జరిగితేనే దానికి మించిన పాజిటివ్ మనకొస్తది. హ్మ్. సో, మేబీ నా లైఫ్‌లో గూడా ఇట్లా జరిగేది ఉందేమో. సో, జరిగిపోయింది. గతం హ్మ్. గదా! జరిగిపోయింది. మేబీ ఇప్పుడు మంచి జరగొచ్చేమో హ్మ్. అన్నది నేను ఆలోచిస్తున్నా. ఓకే. అంటే ఇప్పుడు నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ, మళ్ళీ దాని తర్వాత సాంగ్, మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూలో. సో, అవును. ఈ వేరియేషన్‌లు చూస్తున్నావు. ఈ వేరియేషన్‌లల్లా అంటే నిన్నైతే ఎవరైతే కన్నారో మీ అమ్మ, నాన్న. మీ అమ్మ, నాన్నలో చేంజెస్ ఏమన్నా వచ్చినాయా? లేదన్నా. ఫస్ట్ నుంచి అట్లే ఉంది. ఆ సపోర్టు, ఆ ప్రేమ అది హ్మ్. ఫస్ట్ నుంచి అట్లే ఉంది. ఓకే. అయితే నువ్వు ఈ అంత ఇష్యూ అయిపోయిన తర్వాత నిన్ను ఫేక్ అది ఇది అన్న తర్వాత నువ్వు కొంతమందికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సో, ఏడ్చుకుంటా కొన్ని మాటలు మాట్లాడినావు. అంటే మా అమ్మ, నాన్న కూడా నాతోటి మాట్లాడతలేరు. అంటే మాట్లాడలేదు కొన్ని రోజులు. హ్మ్. నార్మల్‌గా నాకు చెప్పుకోకపోయేది. హ్మ్. అంటే ఏదో మాట్లాడితే మాట్లాడతా అన్నట్టు